కొత్త జిల్లాల రద్దు చేసే దిశగా రేవంత్ సర్కార్ కుట్రలపై యావత్ తెలంగాణ బగ్గుమంటోంది. దశాబ్దాల పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రగతిదారులు పరిచింది. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన 5 నెలల్లోనే జిల్లాల కుదింపు కుట్రలకు తెరలేపింది. దీనిపై మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలను మార్చే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. రేవంత్ సర్కార్ చర్యలపై మంచిర్యాల జిల్లా ప్రజలు ఏమంటున్నారో మా ప్రతినిధి ఉమేష్ అందజేస్తారు. ప్రజలకు పాలనా సౌలభ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు రద్దు కానున్నాయా? పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందా? ఈ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఉండడంతో కొత్తగా జిల్లాలు ఏదైతే ఏర్పాటైన మంచిర్యాలతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా వాసులు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి పలువురు యువజన సంఘాల నేతలు, అలాగే విద్యార్థి సంఘ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీందర్ రెడ్డి గారు, మీరు చెప్పండి. దశాబ్దాల కలైనటువంటి మంచిర్యాల జిల్లా ఏదైతే ఏర్పాటైంది నాటి సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో, దీన్ని రద్దు చేసే దిశగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కూడా ఉండబోతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీన్ని మనం ఎట్లా చూడవచ్చు? వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే మంచిర్యాల జిల్లా కావాలి, చిన్న జిల్లాలు ఏర్పడాలని చెప్పి కొన్ని దశాబ్దాల కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్నటువంటి సందర్భం. అది ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అత్యంత కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది. చిన్న జిల్లాలు, చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి కారణాలు అని కారకులైతాయని చెప్పేసి వారు రాసినో దాని ప్రకారంగా ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, చిన్న జిల్లాలు ఏర్పడ్డాయి. వాటితో పాటు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయాలు, వాటితో పాటు మెడికల్ కాలేజీలు, ఇతరత్ర అన్ని సౌకర్యాలతో అన్ని హాంగులతోటి ఏర్పడినటువంటి ఈ చిన్న జిల్లాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. అట్లాంటి జిల్లాలను ఒక దశాబ్దాల పాటు ఎదురు చూసినటువంటి మా కళ నెరవేరిన సందర్భంలో ఒక దశాబ్దం కూడా ఈ జిల్లాల నుంచే ప్రక్రియ ఈ కేసీఆర్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఉన్నది. నేను ఏమంటా ఉన్నానంటే, పాలించడం చేతగాని దద్దమ్మ ఇట్లాంటి చెప్పుకొని పబ్బం గడుపుకోవడానికి ప్రణాళిక చేపట్టింది తప్పితే కేసీఆర్ గారి హయాంలో ఏదైతే పురోగమనం చెందిందో రేవంత్ రెడ్డి హయాంలో తిరోగమనం స్టార్ట్ అయింది. ఈయన ఈ 5 ఏళ్ల పాలన కనుక పూర్తిస్థాయి ముఖ్యమంత్రి ఉంటే ఒక 20 ఏళ్ళు మళ్ళీ వెనుకకు పోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. చిన్న జిల్లాల వల్ల విద్యార్థులకు కానీ, అధికారులకు కానీ, ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలకు కానీ, రైతులకు కానీ, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందనేది ఇలా ప్రజల నానుడి. కానీ ఈ జిల్లాలను క్యాన్సల్ చేసి ఆయన ఏం సాధిస్తాడో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ పాలించడం చేతగాక చిన్న జిల్లాలను కుదిస్తూ ఉన్నావు, రేపు పాలించడం చేతగాక మీ గురువు చంద్రబాబు చేతిలో పెట్టి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేయమని చెప్పేసి కూడా నువ్వు అంటవేమనేటువంటి భయం మాలో ఉన్నది. కానీ ఖచ్చితంగా జిల్లాల వారీగా మీ పైన పోరాటాలు సిద్ధమై మిమ్మల్ని తరిమి కొట్టి ఈ తెలంగాణ ప్రాంతాల్లో కాంగ్రెస్ను లేకుండా చేసేటువంటి కార్యక్రమం మేము తీసుకుందాం అనుకుంటా ఉన్నాం. చిన్న జిల్లాల ప్రక్రియ కనుక రద్దు చేసే కార్యక్రమం మొదలు పెడితే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను తెలంగాణ ప్రాంతాల్లో, తెలంగాణ జిల్లాల్లో తిరగకుండా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. మధు గారు, మీరు చెప్పండి. ఇవాళ మంచిర్యాల జిల్లా ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు, గత దశాబ్ద కాలంగా కూడా ఎన్నో ఉద్యమాలు గతంలో జరిగినాయి గత ప్రభుత్వ హయాంలో. అలాంటి కళను ఇవాళ నాటి సీఎం కేసీఆర్ గారు ప్రత్యేక జిల్లాగా మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజల ఆకాంక్షను తీర్చారు. ఏదైతే ఇవాళ రద్దు పట్ల కూడా మీ విద్యార్థి సంఘాలు అంటే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల? ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా నిధులు అనే ట్యాగ్ లైన్ మీదనే ఆ రోజు పోరాటం చేయడం కూడా జరిగింది. కేసీఆర్ గారి నేతృత్వంలో, గౌరవ కేసీఆర్ గారి నేతృత్వంలోనే మన మంచిర్యాల జిల్లా అనేది ఒక చిరకాలమైన కోరిక ఉండేది. ఆ జిల్లాను ఈరోజు మంచిర్యాల జిల్లా సాధించుకోవడం జరిగింది. ఈరోజు మా విద్యార్థుల పట్ల అయితే ఏమేనండి, జిల్లా చేయడం వల్ల మేము ప్రతి ఒక్కరికి ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. ఇక్కడ విద్యా వ్యవస్థ కనుకోండి, వైద్యం కనుకోండి, ప్రతి ఒక్క దిశకు అగ్రమణ దిశలోనే మంచిర్యాల జిల్లానే ఉండడం జరుగుతుంది. అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల కేంద్రంలో ప్రతి ఒక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. ఇది కేవలం కేసీఆర్ గారి నేతృత్వంలోనే మంచిర్యాల జిల్లా కావడం వల్లనే మాకు మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది. ఈరోజు ఒక అనుచిత ఆలోచన వల్ల, ఒక చేతగాని సీఎం రేవంత్ రెడ్డి అనుచిత ఆలోచన వల్లనే ఈరోజు ఈ జిల్లాలు కోల్పోవడం అనేది మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. మా విద్యార్థి లోకం పక్షాన మేము ఖచ్చితంగా ఖండిస్తాం. తెలంగాణ ఉద్యమంలో ఆ రోజైతే ఏ విధంగా అయితే మేమందరం కలిసికట్టుగా కేసీఆర్ గారి వెంట ఉన్నామో అదే విధంగా ఈరోజు జిల్లాల పునర్విభజన ఇట్లా చేసినట్లయితే ఖచ్చితంగా మేము ఆయన ఎక్కడైతే ఉన్నాడో సీఎం క్యాంప్ ఆఫీస్ ఖచ్చితంగా మా విద్యార్థి లోకం మొత్తం ఖచ్చితంగా ముట్టడించి ఖచ్చితంగా మేము ధర్నా వ్యక్తం చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకోండి, రేవంత్ రెడ్డి అనుకోండి, ఈ తెలంగాణకి తరిమి కొడతాం.
ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, గతంలో ఏదైతే మంచిర్యాల వాసులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళి అక్కడికి జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే దాదాపు ఇక్కడ నుంచే 170-180 కిలోమీటర్లకు ఏదైతే ప్రయాణించే పరిస్థితి ఉండేది. అలాంటి చిన్న జిల్లాల ఏర్పాటుతోటి సంక్షేమ ఫలాలు కూడా ప్రతి గడప కూడా అందే పరిస్థితి చిన్న జిల్లాల ఏర్పాటుతోటి. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? గత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తన ఏదైతే తన కన్న కలను నెరవేర్చుకుంటూ జిల్లాలు కుదిరించడం వలన ఇలా పరిపాలన విధానానికి ప్రజలు దగ్గరైనరు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఈ మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి ఆదిలాబాద్ పోవాలంటే మేము పొద్దున 3 గంటలకు 4 గంటలకు లేచి అన్ని తీరులో చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడ కనీసానికి సవలతులు లేకుండా అధికారులు దొరకకుంటే 24 గంటలు అక్కడ ఉండి మళ్ళీ రెండో రోజు పని చూసుకున్నా కూడా అధికారులు కూడా ఎవరు దొరకకపోయే పరిస్థితి ఉండేది. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఏం ఆలోచన కొద్దీ అతిగతి లేని ఆలోచన కొద్దీ ఇలా తన పరిపాలన ఉన్నది. ఈ మంచిర్యాల ప్రజలుగా మేము అన్నీ గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎక్కి 4 నెలలు 5 నెలలు కావస్తూ ఉన్నది. ఒక్కదానికి కూడా వాళ్ళని నిలకడగలేదు. ఏ వ్యవస్థ ఎటు నిర్ణయం తీసుకుంటుందో మా ప్రజలకు కూడా అర్థమైతలేదు. ఈ మంచిర్యాల జిల్లా మా కళ, మంచిర్యాల ప్రజల కళ నువ్వు తీసేస్తానంటే అది చూసుకుంటూ ఊరుకుంటాం. ఇక్కడి నుంచి వెళ్ళి మరొక ఉద్యమానికి తెరదీస్తాం. ఈ మంచిర్యాల వేదికగా నువ్వు మంచిర్యాల జిల్లాను ముట్టుకుంటే నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు నామరూపాలు లేకుండా పోతారని చెప్పేసి మంచిర్యాల జిల్లా మన పోరాటాలకు పేరు పెట్టిన జిల్లా. ఇక్కడున్న ప్రజలు, చైతన్యవంతులు, అధికారులు, కార్యకులు, కర్షకులు కూడా గమనించాలి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం ఇప్పటికిప్పుడు ఇట్లా ఆపకపోతే మనకు రాబోయే రోజులు ఇబ్బందులు తప్పాయి. కొత్త జిల్లాల ఏర్పాటు, అలాగే ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాల పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల రద్దుకై ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కార్యాచరణ దిశగా అడుగులు వేస్తుందన్న అనుమానాలకు బలం చేకూర్చే విధంగా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఉండడంతో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కూడా జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా కొంత సమాచారం ఉండడంతో దాని పట్ల కూడా మంచిర్యాల దశాబ్దాల కలైనటువంటి మంచిర్యాలతో పాటు అటు కొమరమి మాసోబాద్ జిల్లా వాసులు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే దాదాపు మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి 170-180 కిలోమీటర్లు, అలాగే మారుమూల ప్రాంతం నుంచి కూడా 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రోజుల తరబడి ఉండి కలెక్టరేట్ చుట్టూ కానీ అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. అలాగే ఏదైతే చిన్న జిల్లాల ఏర్పాటుతోటి వాళ్ళ ప్రజలకు పాలనా సౌలభ్యం, విద్య, వైద్యం ఇలాంటి కనీస వసతులు అన్నీ కూడా, అలాగే సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంట కూడా అందాయని వాళ్ళంతా కూడా అంటున్నారు. అలాగే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కొత్త జిల్లాల రద్దుకై కనుక ఏదైతే కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నట్టయితే దాన్ని ఏదైతే ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటాం, అవసరమైతే సీఎం ఏదైతే క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడికి వెనకాడమంటూ విద్యార్థి యువజన కుల సంఘాల నేతలు అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్ టీన్యూస్ మంచిర్యాల.